Hello, welcome to Universal Talkies. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హరీష్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నటువంటి చిత్రమే ఉస్తాద్ భగత్ సింగ్. మరి ఈ సినిమా గురించి, ఈ సినిమా విడుదలకు చాలా ఒక వారం రోజులు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సినిమా నుంచి అయితే లేటెస్ట్ అప్డేట్స్, ఇంకా సాంగ్స్ రిలీజ్, ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చే విధంగా అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి. మరి నిన్న ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది, కాలరే ఎత్తరాటు రిలీజ్ అయినటువంటి సాంగ్ ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ లో, సినీ ప్రియుల్లో ఒక జోష్ ని నింపిందని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ సినిమాలో శ్రీలీల, రాశికన్నా హీరోయిన్లుగా నటించిన ఆల్రెడీ శ్రీలీల, పవన్ కళ్యాణ్ చేసినటువంటి మాస్టర్ స్టెప్స్ సోషల్ మీడియాని ఏ విధంగా ఊపేసాయో మనం అందరం చూసాం. మరి ఇప్పుడు కాలరే ఎత్తర సాంగ్ గురించి కూడా డైరెక్టర్ వీళ్ళందరూ కూడా కొన్ని కామెంట్స్ చేశారు. మరి ఈ కామెంట్స్ ఏంటో చెప్పుకునే ముందు ఈ సాంగ్ కి అయితే ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారని చెప్పుకోవచ్చు. మరి ఈ లిరిక్ అయితే తుపాకీలో తూటాలా, రెడీగా నువ్వు ఉండాలా, తుప్పు రేగే టైం వస్తే టప్ప టప్ప పేలాలా, ఇదైతే అందరినీ ఆకట్టుకుంటుంది. మరి మనం వీరిద్దరి కాంబినేషన్ లో హరీష్ శంకర్, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ లో వచ్చినటువంటి గబ్బర్ సింగ్ సినిమా ఏ విధంగా సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ సాంగ్ గురించి హరీష్ శంకర్ కొన్ని కీలక కామెంట్స్ చేశారు. మరి ఈ సాంగ్ లో పవన్ కళ్యాణ్ చాలా బాగా డాన్స్ చేశారని చెప్పి ఆ సెట్ లోకి వచ్చి ఆయన వేసినటువంటి స్టెప్ కి అందరూ కూడా, సెట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా లేచి చప్పట్లు కొట్టారని కూడా ఆయన చెప్పారు. మరి ఇక రాశికన్నా గురించి కూడా ఆయన కొన్ని కీలక కామెంట్స్ చేశారు. అసలు పవన్ కళ్యాణ్ గారితో సినిమా అనగానే అసలు స్టోరీ కూడా వినకుండా డైరెక్ట్ గా ఓకే చెప్పేస్తారని చెప్పి రాశికన్నా గారి గురించి కూడా చెప్పారు. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పైన అయితే భారీ అంచనాలే నెలకొన్నాయి. మరి ఏపీ డిప్యూటీ సీఎం గా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం గా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరో పక్క తన సినిమాలు, తను సైన్ చేసినటువంటి సినిమాలన్నీ కూడా త్వరితగతిన కంప్లీట్ చేయాలని చెప్పి మనం చూసాం. హరిహర వీరమల్లు, ఓజీ, తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్, వీటి కోసం స్పెషల్ గా ఈవెన్ 18 hours వర్క్ చేసిన టైమ్స్ కూడా ఉన్నాయి అని చెప్పి హరీష్ శంకర్ గతంలో చెప్పారు. మార్నింగ్ అంతా కూడా మంగళగిరిలో వర్క్ చేసుకుని నైట్ టైం కూడా వచ్చి షూట్ చేశారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఈ సినిమాలో ఖుషీ స్టైల్లో ఆయన్ని చూస్తారు. ఇంకా సెకండ్ హాఫ్ లో అయితే ఆయన విశ్వరూపం చూపించారు అంటూ హరీష్ శంకర్ ఇటువంటి క్రేజీ అప్డేట్స్ ఇస్తూ ఈ సినిమా పైన ఇంకా హైప్స్ క్రియేట్ చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. మంగళగిరిలో మార్నింగ్ అంతా ఉంటూ నైట్ వచ్చి ఈ సినిమా షూటింగ్ చేశారని చెప్పి గతంలో హరీష్ శంకర్ చెప్పారు. మరి హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ గారి కాంబోలో వస్తున్నటువంటి రెండో సినిమా కాబట్టి గబ్బర్ సింగ్ సినిమా ఏ విధంగా సెన్సేషన్ క్రియేట్ చేసిందో ఇప్పుడు ఈ సినిమా కూడా అదే విధంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని, ఆల్రెడీ ఓజీ సక్సెస్ తో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఇదొక రికార్డ్ గా మిగిలిపోతుంది అని చెప్పి ఉస్తాద్ భగత్ సింగ్ మీద అయితే చాలా హైప్స్ ఉన్నాయి. మరి హరీష్ శంకర్ కూడా ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఈ సాంగ్ ని, కాలరే ఎత్తర సాంగ్ ని రిలీజ్ చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా అవుతుంది. మరి ఈ లిరిక్ అయితే మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా టప్పా టప్పా పేలాలా అన్నది అయితే చాలా సెన్సేషన్ గా ఉంది. సో మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అంటే, ఉగాది కానుకగా వస్తున్నటువంటి ఈ సినిమా March 19 వరకు మనం వేచి చూడాల్సిందే. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.